మామిడికాయ తొక్కు పచ్చడి ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకున్నారా? ఎండతో పని లేదండి. సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. 15 వరకు మీడియం సైజ్ పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని తడి మొత్తం బాగా తుడుచుకోండి. పచ్చడికి తడి అనేది అస్సలు ఉండకూడదు. సో, ఇలా పైనున్న తొక్క మొత్తం పీల్ ఔట్ చేసుకొని తురుము పక్కన పెట్టుకోండి. ఇక్కడ పచ్చడికి మొత్తానికి ఒకే కప్‌తో మెజర్‌మెంట్స్ చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి ఈజీగా ఉంటుంది. 2 కప్పుల వరకు తురుము పెట్టుకున్న మామిడి తురుముకి అరకప్పు వరకు కారం, పావు కప్పు వరకు సాల్ట్, అలానే అరకప్పు వరకు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 2 గుప్పెళ్ళు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మొత్తంగా పచ్చడిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అరకప్పు వరకు పల్లి ఆయిల్‌ని వేసుకోండి. ఇలా ఆయిల్ బాగా కాగాక స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, ఒక 4 ఎండుమిర్చి వేసుకొని మొత్తంగా ఆయిల్ మొత్తం చల్లారాక పచ్చడిలో కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోకి మొత్తంగా ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2 డేస్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. 2 డేస్ తర్వాత పచ్చడి అనేది చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలిపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి ఎందులోకైనా బావుంటుంది.